హోమో డియస్ రేపటి మానవుని సంక్షిప్త చరిత్ర. ఇది హోమో డియస్ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టుమారో అని యువల్ నోవా హరారి అనే ఇజ్రాయిల్ రచయిత, చరిత్రకారుడు, ప్రొఫెసర్ రాసిన ఒక కొత్త పుస్తకంలోని భావాలకు సంగ్రహమైన అనువాదం. వీరిదే ఇంతకు మునుపు సేపియన్స్ అనే పుస్తకం కూడా వచ్చింది. అది మానవజాతి ఆవిర్భావం, ఇంతవరకు జరిగిన ప్రస్థానాన్ని చాలా ఆసక్తికరంగా వివరిస్తుంది. ఇప్పుడు హోమో డియస్ అంటే దైవాంశ పొందిన మనిషి. ఏ విధంగా దీన్ని అతనికి ఆపాదించవచ్చో ఈ పుస్తకంలో చాలా ఆసక్తికరంగా వివరిస్తారు. ఇప్పుడు హోమో డియస్ రేపటి మానవుని సంక్షిప్త చరిత్ర. రచయిత యువల్ నోవా హరారి. దీని సంగ్రహమైన భావానువాదం ఇప్పుడు చూద్దాం. ఈ మధ్యకాలం వరకు ప్రపంచంలో ఏ దేశంలోనైనా ముఖ్యమైన సమస్యలు కరువు, వ్యాధులు, యుద్ధాలు. వాటి బారిన పడకుండా జీవించడమే మనిషికి ముఖ్య లక్షణం అయిపోయేది. వాటి నివారణ తమ నియంత్రణలో లేక అవి తమకు కలగకూడదని ఎంతోమంది దేవుళ్లకు మొక్కేవాళ్ళు. తప్పనిసరిగా కలిగితే ఎక్కడో తమ వల్ల ఒక పెద్ద పొరపాటు జరిగిందని, తాము శాపగ్రస్తులమని భావించేవారు. కానీ 3వ సహస్రాబ్ది ఆరంభమైన ఈ కాలానికి ఇన్నాళ్ళు మన అధీనంలో లేని ఈ కష్టాలను తలచుకుంటే తప్పక నివారించుకోగలం అనే అపూర్వ వాస్తవం తెలిసి వచ్చింది. ఇప్పుడు యుద్ధము, కరువు, వ్యాధులు ఇవన్నీ మన నియంత్రణలోనే ఉన్నాయి. కావాలనో అజాగ్రత్తతోనో ఈర్ష్యాసూయలతోనో అజ్ఞానంతోనో వాటిని ఆహ్వానిస్తే తప్ప ఇప్పుడు అవి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఇప్పుడు తిండి కరవై కాక తిండి ఎక్కువై, వ్యాధుల వల్ల కాక వయోభారంతో, సైనికుల వల్ల కాక ఆత్మహత్యల వల్ల ఎక్కువ మంది కాలం చేస్తున్నారు. అప్పుడప్పుడు అనూహ్యంగా పుట్టి పెరిగి దాడి చేసే వైరసుల ఆయువు పట్టును వైద్య విజ్ఞానం అనతి కాలంలోనే కనిపెట్టి దాని అంతు చూడగలిగే ప్యాథోజన్లు తయారు చేయగలుగుతున్నది. ఈ మధ్యకాలం వరకు ప్రాణాంతకం అనిపించిన ఎయిడ్స్ ఇప్పుడు ఒక దీర్ఘకాలపు జబ్బుగా మాత్రమే మిగిలి ఉంది. కాలక్రమేణా అది కూడా రూపుమాసిపోతుంది. అలాగే యుద్ధం ఒకప్పుడు ప్రజా జీవితంలో ఒక దైనందిన వ్యవహారం. యుద్ధం అనగానే రాజ్యాల దురాక్రమణ, ఆస్తులు కొల్లగొట్టడం, ప్రజలను సంహరించడం, బందీలను చేసుకోవడం, వాళ్ళ భూభాగాన్ని కలుపుకోవడం. ఇప్పుడు అదంతా ఆటవిక జంగల్ విధానం. ఈ సైబర్ యుగంలో యుద్ధ ప్రక్రియ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఏ మార్గం గుండా పోవాలి, ఎంతమందితో పోవాలి, ఎన్ని యుద్ధ నౌకలు మోహరించాలి, ఎన్ని విమానాలను సిద్ధంగా ఉంచాలి అన్న పథకానికి రూపకల్పన చేసిన ప్రతిపాదన మీద సంతకం పెట్టేందుకని అధ్యక్షుల వారు పెన్ను క్యాపు తీసేలోగానే ఏ ఉత్తర కొరియా కంప్యూటర్ హ్యాకర్ కుర్రాడో పెంటగాన్ వెబ్సైట్ని హ్యాక్ చేసి మొత్తం సైన్య వ్యవస్థనే నిర్వీర్యపరచగలిగే అవకాశం ఉన్న రోజులు ఇవి. అన్ని దేశాల దగ్గర విపరీతమైన అణ్వస్త్ర నిల్వలున్నాయి. కానీ అవి వినియోగించే పరిస్థితి ఎప్పటికీ కలగకూడదన్నది అందరికీ ఆమోదనీయమైన కట్టుబాటు. ఆ ఆయుధాల వినాశకత్వానికి తన పరభేదం లేదన్న జ్ఞానం కలిగిన దేశాలన్నీ నిజాయితీతో చెప్పుకున్న సంకల్పం ఇది. అయితే ఇప్పటికీ అవగాహన రాహిత్యంతో పరరాజ్య ఆక్రమణలు చేసి ఎన్నో ఏళ్ళు విపరీతమైన జనహననానికి, ఆస్తుల ధ్వంసానికి పాల్పడి వైరి రాజ్యంతో పాటు తమ రాజ్యాన్ని కూడా శ్మశాన వాటికగా మార్చుకుని చివరికి దక్కిన మొక్కుబడి విజయంతో ఏమి చెయ్యాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్న రువాండా వంటి దేశాలు అక్కడక్కడ ఉన్నాయి. కానీ అంత జన ధన నష్టం తర్వాత కూడా వారు పొందిన లాభం కన్నా ఒక చైనా సాఫ్ట్వేర్ సంస్థ తన ప్రత్యర్థులైన అమెరికా, యూరోపియన్ బహుళజాతి సంస్థలతో నాలెడ్జ్ షేరింగ్ అంటే జ్ఞాన పంపిణీ ఒప్పందం కుదుర్చుకుని వ్యాపార అభివృద్ధి సాధించి ఆర్జించిన ప్రయోజనం 1000 రెట్లు ఎక్కువ.
ఇప్పుడు జ్ఞాన సంపదే శాశ్వతమైనది, జ్ఞానాయుధమే శక్తివంతమైనది. అదేవిధంగా విపరీతంగా పెరిగిన వ్యవసాయ విజ్ఞానం సహాయంతో కొత్త కొత్త పంటలు, వంగడాలు పరిచయం అవుతున్నాయి. దిగుబడులు పెరుగుతున్నాయి. రవాణా సౌకర్యాలు మెరుగుపడి తినాలనుకున్నది తినగలుగుతున్నాం. ఈ క్రమంలో ఎన్నో అడవులు, పర్వత సానువులు మనకు పాదాక్రాంతమై పంట భూములుగా మారిపోతున్నాయి. మచ్చికైన జంతువులు బలవంతపు కృత్రిమ గర్భధారణలకు గురై పుట్టి పెరిగి మాంసంగా మారిపోతూ ఉంటే, మచ్చిక కాలేని జంతువులు జాతులకు జాతులే అంతరించిపోతున్నాయి. ప్రకృతి అంతా మన సేవలోనే తరిస్తోంది. ప్రకృతి వనరులను ఇష్టారీతిని వాడుకుని దేశాలకు దేశాలు సుసంపన్నమవుతున్నాయి. ఈ విధంగా ఒకప్పుడు మనకు పెను సవాళ్లు విసిరిన ఉత్పాతాలు అన్నిటి మీద పైచేయి సాధించాం కనుక ఇప్పుడు మనం హాయిగా రిలాక్స్ అయ్యే సందర్భం వచ్చింది. కానీ రిలాక్స్ అవుదాం అనుకున్నప్పుడు అవగలిగే స్వభావమా మనది? దానిని అలా ఉంచే నైజమా చరిత్రది? రిలాక్స్ పేరుతో నిష్క్రియను చరిత్ర సహించదు. కరవులు, వ్యాధులు, యుద్ధాలు అధిగమించేందుకని వినియోగపడ్డ మన బుద్ధి వాటి నిష్క్రమణతో చేసేందుకు ఏమీ లేక ఏమి చెయ్యాలి అని సతమతమవుతోంది. అటువంటి పెను సవాళ్ల స్థానాన్ని భర్తీ చేసే క్రియాత్మక చైతన్యం వేరే ఏదో ఒకటి దానిని పరిగెత్తించాల్సిందే. అందువల్ల వాటి స్థానాన్ని దేనితో భర్తీ చేయాలి? మనతో మనం ఏమి చేసుకోవాలి? ఈ ప్రశ్నలు ఉదయించాయి. అయితే ఇప్పటికీ అర్థం కాని సమస్య, అనాదిగా ఉంటున్న సమస్య ఒకటి అలాగే అపరిష్కృతంగానే ఉండిపోయింది. అది చావు. ప్రపంచం ఎన్ని విపరీత పోకడలు పోయి ఎన్ని సౌకర్యాలు సమకూర్చుకుంటున్నా చావును మాత్రం తప్పించుకోలేకపోతోంది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వారి హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్లో రైట్ టు లివ్ అంటే జీవించే హక్కు మానవులందరికీ ప్రసాదించబడింది. ఈ ప్రాథమిక హక్కును మనిషి నుంచి లాక్కుంటున్నది చావు. కనుక అది మానవాళి పట్ల ఒక చట్ట వ్యతిరేకమైన నేరాన్ని చేస్తోంది. కనుక ఈ చావు సంగతి ఏదో చూడాలి. వైద్య వైజ్ఞానిక ప్రపంచ దృష్టిలో చావు అంటే శరీరంలోని ఒక టెక్నికల్ ప్రాబ్లం. ప్రతి టెక్నికల్ ప్రాబ్లంకి ఒక టెక్నికల్ సొల్యూషన్ ఉంటుంది. ఆ సమస్యను సరిచేస్తే చావును కూడా ఇష్టం వచ్చినంత కాలం వాయిదా వేసుకునే అవకాశం ఉంటుంది. మనిషికి చిరంజీవిత్వాన్ని ప్రసాదించేది మత గురువులు, గ్రంథాలు కాక మరిన్ని వైద్య పరిశోధనలు, ఆవిష్కరణలు మాత్రమే అని తెలుసుకొని ఆ దిశగా ప్రయోగాలు జరుపుతున్నారు. అమెరికాలోని కొందరు ప్రముఖ వ్యాపారవేత్తలు ఈ ప్రయోగాలను చాలా సీరియస్గా తీసుకుని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణుల సహాయంతో మరణ నివారణ సాధ్యమవుతుందా అనే పరిశోధనపై దృష్టి సారిస్తున్నారు. పేపాల్ కోఫౌండర్ పీటర్ థియల్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సహా మరెంతోమంది సంపన్నులు ఈ ప్రయోగాలకు మద్దతు ఇస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో శతమానం భవతి మంత్రాన్ని ద్విశతమానం భవతిగా మార్చుకోవలసి వచ్చినా ఆశ్చర్యపడనక్కర్లేదు. కలకాలం జీవించడమే కాదు, కలకాలం ఆనందంగా ఉండే హక్కు కూడా మనకు ఉంది. అమెరికన్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్లో రైట్ టు ది పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ అంటే ఆనంద అన్వేషణ హక్కును కూడా ఒక ప్రాథమిక హక్కుగా పేర్కొన్నారు. ఆనంద అన్వేషణ ఇది ప్రతి ఒక్కరి హక్కు. ఎవరికి ఏది ఆనందం అనిపిస్తే దానిని వారు వెదుక్కుని ఆనందించే హక్కు. ప్రభుత్వాలు కూడా తమ ప్రజల ఆనందమే తమ బాధ్యతగా పనిచేయాలి. ఆనందం ఎలా కలుగుతుంది అని ప్రశ్న వేసుకుంటే అందరికీ తినేంత తిండి, సౌకర్యవంతమైన నివాసం, ఇతర సౌకర్యాలు, ఇందుకోసం ఆర్థిక వనరులు పెరగాలి, ఉత్పాదన పెరగాలి, జీడిపి పెరగాలి. మనం మాత్రం ఆనందంగా ఉండాలి, అంతే. మన ఆనందం కోసం ప్రకృతి, పశు సంపద ఇవన్నీ కూడా సమిధలైపోయినా సరే. అయితే ఆనందానికి
విలాసాలు సౌకర్యాలు కారణం కాదని గణాంకాలు చెబుతున్నాయి. ఉదాహరణకు సింగపూర్ జీడిపి కోస్టారికా జీడిపి కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ. ఆ లెక్కన ధన సమృద్ధితో తొణికిసలాడుతున్న సింగపూర్, ఆ జాబితాలోనే దక్షిణ కొరియా, జపాన్, ఫ్రాన్స్ దేశాలు తమ ప్రజలకు అపారమైన ఆనందాన్ని అందిస్తూ ఉండాలి. వీలైతే తాము కూడా ఆ దేశాలకు వలసపోవాలని కోస్టారికన్లు ఆశిస్తూ ఉండాలి. కానీ వాస్తవం అలా లేదు. ఒక సర్వేలో తాము చస్తే స్వర్గధామం లాంటి తమ దేశాన్ని వదిలిపెట్టి పోమని, ఏ దేశంలోనూ ఇంత ఆనందంగా ఉండలేమని వారు అభిప్రాయపడ్డారు. ఇంకో పక్క అభివృద్ధి చెందిన దేశాల్లో సంపదతో పాటు ఆత్మహత్యల రేటు కూడా పెరగడం ఆందోళనకరమైన పరిణామం. అందువల్ల ధనంతో ఆనందాన్ని కొనలేమన్నది స్పష్టపడింది. ఇంకో పక్క విపరీతమైన వృద్ధికాంక్షతో ప్రకృతి వనరులను బకాసురుల్లా మింగేస్తున్న కొన్ని దేశాలు తమ కారణంగా పెరుగుతున్న కార్బన్ ఎమిషన్ల దుష్ప్రభావాలను ఎరిగి ఉండి కూడా అవి తగ్గించే ప్రయత్నాలు ఏమీ చేయడం లేదు. అందుకు సంబంధించి చేసుకున్న ప్యారిస్ ఒప్పందాన్ని కూడా ఎవరూ పరిగణించకుండా వృద్ధి మత్తులో జోగుతున్నారు. 2030 నాటికో 2040 నాటికో ఆ విషయంలో ఆలోచించి ఈ వృద్ధికి బ్రేక్ వేసి వాతావరణ కాలుష్యాన్ని కంట్రోల్ చేయగలము అన్న ధీమాతో అన్ని దేశాలు ఉన్నాయి. కానీ ఎప్పుడూ వాడిన పాపాన పోని బ్రేకులు అనుకున్నప్పుడు పనిచేస్తాయా అన్నది సందేహాస్పదం. ఇప్పుడు మళ్ళీ ఇందాకటి ఆనందం వద్దకు వద్దాం. మునుపు చెప్పుకున్న దాని ప్రకారం కలిమి వల్ల ఆనందం కానీ లేమి వల్ల దుఃఖం కానీ కలగవని, ఆనందానికి మెదడులోని జీవరసాయనాల ప్రేరణే ముఖ్య కారణమని శాస్త్రవేత్తలు గ్రహించారు. వాటిని తగు రీతిని ప్రేరేపిస్తే బాహ్య పరిస్థితులతో సంబంధం లేకుండా మనిషి ఆనందంగా ఉండగలడని కనిపెట్టారు. ఆ క్రమంలో కొత్త మందుల తయారీ ఆరంభమైంది. అదృష్టమో దురదృష్టమో ఒకందుకు తయారు చేసిన మందులు ఇంకొకందుకు అనూహ్యంగా ఉపయోగపడుతున్నాయి. ఒకప్పుడు నిషేధించదగినవి అనుకున్న మాదక ద్రవ్యాలను ఈనాడు సైకెడెలిక్ డ్రగ్స్ అనే పేరుతో వైద్యులే సిఫారసు చేస్తున్నారు. ఫైజర్ కంపెనీ వారు వయాగ్రాను మొదట బ్లడ్ ప్రెషర్ను అదుపులో ఉంచేందుకని తయారు చేశారు. కానీ వాడకం మీద అది ఇంకో రంగంలో దివ్యౌషధంగా పనిచేస్తుందని తేలింది. పిల్లల శిక్షణ గురించి చర్చకు వచ్చినప్పుడల్లా వారి అసమర్థతకు విద్యా విధానమే కారణమని, వందల సంవత్సరాలుగా అన్ని దేశాల్లోనూ స్కూళ్లను విద్యా విధానాన్ని సంస్కరించడమే పరిష్కారం అని అందరూ అభిప్రాయపడుతూ వచ్చారు. కానీ చరిత్రలో ప్రప్రథమంగా విద్యార్థుల తెలివితేటలు సామర్థ్యాన్ని పెంచాలంటే వారి శరీరంలోనే ఉండే జీవరసాయన చర్యలను ప్రభావితం చేసే మందులు ఇస్తే ఆశించిన ఫలితాలు లభిస్తాయని ఆ దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇదే పద్ధతిని యుద్ధ సైనికులు కూడా అనుసరిస్తున్నారు. తమ ధైర్యాన్ని దెబ్బతీసే భయం, నైరాశ్యం వంటి లక్షణాలకు కారణం శత్రు సైనికుల బుల్లెట్లు, రాకెట్లు కాదని, తమ శరీరంలోని హార్మోన్లు, న్యూరల్ నెట్వర్క్ వ్యవస్థలేనని గ్రహించి యాంటీ డిప్రెసెంట్లు, స్లీపింగ్ పిల్స్ వంటి ఉత్ప్రేరకాలను వాడుకొని తమ స్థైర్యాన్ని, ధైర్యాన్ని నిలుపుకుంటున్నారు. ఈ జీవరసాయనిక ఆనందాన్వేషణే నేర ప్రవృత్తిని కూడా పెంచుతోంది. అనేక మంది ఖైదీలు LSD, కొకైన్ వంటి మత్తు పదార్థాలకు బానిసలు అయిపోవడం కూడా చూస్తున్నాం. విద్య ద్వారా, అనుభవాల ద్వారా ఎన్నో సంవత్సరాల ప్రయాస తర్వాత కొందరు అనుభవించే ఆనందాన్ని ఒక్క మోతాదు కిక్కుతో ఇంకొందరు పొందుతున్నారు. ఇది మానవ మనుగడకే ప్రశ్నార్థకమైన పెను ప్రమాదం. అందుకనే ప్రభుత్వాలు వీటిని పూర్తిగా నిర్మూలించే కన్నా వీటిలోనే మంచివి అనుకున్న వాటిని ప్రోత్సహించే పనిలో పడ్డాయి. రాజకీయ స్థిరత్వాన్ని, సామాజిక సమతౌల్యతను, ఆర్థిక వృద్ధిని పెంపొందించేవి అయితే అటువంటి డ్రగ్స్ తయారీకి మద్దతు కూడా తెలుపుతున్నాయి. మిగతా వాటిని బ్యాన్ చేస్తున్నాయి. విజ్ఞానం ఇంకో అడుగు ముందుకేసి
మందు అవసరం లేకుండా డైరెక్ట్గా ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ద్వారా కావలసిన వారిలో జీవరసాయన చర్యను ప్రేరేపించి మాదక ద్రవ్యాలు కలిగించే ఫలితాలను పొందే ప్రయోగాలు కూడా జోరుగానే సాగుతున్నాయి. అయితే ఆనందానికైన వెంపర్లాటలో జోరు తగదని, నెమ్మదిగానే పోవాలని, అది మితంగానే అభిలషించాలని, శాశ్వత ఆనందం ఒక ఎండమావి వంటిది కనుక దానిని వెంబడిస్తూ పరిగెడితే అలసిపోయి కుప్పకూలడం మినహా దానిని సాధించడం కుదిరే పని కాదని, ఎన్ని పరుగులు పెట్టి ఆపసోపాలు పడి సాధించుకున్నా మన ఆనందానికి ఒక అదృశ్యమైన గ్లాస్ సీలింగ్ పైన ఉంటుందని, మనం ఎంత ఎత్తుకు ఎగిరినా ఒకనాటికి అది తగిలి మళ్ళీ నేల కూలడం ఖాయమని చెప్పిన గౌతమ బుద్ధుడు, ఎపిక్యూరస్ వంటి తత్వవేత్తల బోధనలు పరమ సత్యాలు అయినా ఇప్పటి క్యాపిటలిస్టు సైన్స్ దృష్టిలో మాత్రం ఆనందం అంటే ఒక ఉల్లాసకరమైన జీవ రసాయన భౌతిక దేహస్పందన మాత్రమే. అది పొందేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసుకోవచ్చును. ఈ నిర్వచనం ఇచ్చుకున్నాక మనకు ఏ చిన్నపాటి అసౌకర్యాన్ని భరించలేని అసహనం కలుగుతోంది. అందుకని ప్రతిరోజు సరికొత్త ఆవిష్కరణలు చేసుకుంటూ జీవించి ఉన్న ప్రతి క్షణము సౌకర్యవంతం చేసుకుంటూ పోయే పనిలో పడ్డాం. ఇది మంచిదో చెడ్డదో కాలమే నిర్ణయించాలి. కానీ కొరకరాని కొయ్యలాంటి సమస్య కానీ ఎదురైతే దాని అంతం చూసేదాకా వదిలిపెట్టని జాతి మనది కనుక ప్రయోగాలు మాత్రం ఆగవు. రెండో భాగం ఇంకో ఆడియోలో.